ఈరోజు క్లాస్ స్టార్ట్ చేసే ముందు చిన్న గ్రీటింగ్ అండి. టీచర్స్ డేని దృష్టిలో పెట్టుకొని నాకు విద్యాబుద్ధులు నేర్పిన నా తొలి గురువులైన తల్లిదండ్రుల నుంచి నా చిన్నప్పుడు ఓనమాలు దిద్దించిన ఆ టీచర్ దగ్గర నుంచి నేటి వరకు నాకు విద్యాబుద్ధులు నేర్పిన ప్రతి గురువుకి కూడా శిరస్సు వంచి పాదాభివందనం చేసుకుంటున్నాను. కేవలం నాకు విద్య నేర్పిన టీచర్లే కాకుండా టీచర్ అనే ప్రతి వారికి కూడా ఈ సందర్భాన్ని దృష్టిలో పెట్టుకొని హృదయపూర్వక అభివందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా నా నుంచి విద్య స్వీకరిస్తున్న నా అభ్యర్థులందరికీ మరియు ఇతర విద్యార్థులందరికీ కూడా వారు అనుకున్న లక్ష్యాన్ని పూర్తి చేసుకొని ఉన్నత శిఖరాలకి వెళ్ళాలని, దేవుడు ఆ శక్తిని వాళ్ళకి ప్రసాదించాలని హృదయపూర్వకంగా దేవుణ్ణి ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ మీ మీద ఉంటాయి. మీరు విద్యార్థులుగా మీ విద్యని ఆర్జించండి, చక్కటి ఉన్నత శిఖరాలు చేరుకోండి. గుడ్ లక్ అండి. ప్రతి టీచర్కి కూడా ఈ సందర్భంగా హృదయపూర్వకంగా నా అభినందనలు, పాదాభివందనం కూడా చేసుకుంటున్నాను. టాపిక్ వస్తే మనము ఆన్లైన్లో క్లాసెస్ అందజేస్తున్నాం. ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సికి సంబంధించి అన్సర్టనిటీ ఎక్కువగా ఉంది. ఎప్పుడు ఎగ్జామ్స్ జరుగుతాయి, అసలు ఎప్పుడు ఎన్ని వేకెన్సీ, అవేమీ క్లారిటీ అనేది లేదు. అందుకని వాళ్ళది కాస్త నిదానంగా స్లోగా వెళ్తూ ఉంటుంది. కామన్గా ఏపీకి తెలంగాణకి ఉండే కామన్ సిలబస్లు ఏవైతే ఉన్నాయో ఆ క్లాసెస్ మాత్రమే టీఎస్పీఎస్సి వాళ్ళకి అందించబడుతున్నాయి. ఏపీపీఎస్సికి సంబంధించి ఒక స్పష్టత ఉన్నది. 2021 నాడు జనవరిలో తప్పనిసరిగా క్యాలెండర్ అనేది వస్తున్నది. ఆ క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకొని గ్రూప్ 1కి, గ్రూప్ 2కి ఏదైతే లాంగ్ టర్మ్లో అవసరం ఉందో ఆ కోచింగ్ మనం ఆన్లైన్ ద్వారా అందజేస్తున్నాం. దానికి సంబంధించి మెటీరియల్ పీడిఎఫ్ ఫార్మేట్లు ఎవ్రీ వీక్ కూడా కన్సిస్టెంట్గా టెస్టులు కూడా కండక్ట్ చేస్తున్నాం. ఆ క్రమంలోనే గ్రూప్ 2కి సంబంధించి టెస్ట్ని అప్లోడ్ చేశాను. రిజిస్టర్ అయిన అభ్యర్థులు వారి యూజర్ నేమ్, పాస్వర్డ్ని ఉపయోగించి టెస్ట్ని అటెంప్ట్ చేయండి. సబ్మిట్ బటన్ని ప్రెస్ చేయండి. బటన్ ప్రెస్ చేయగానే విత్ ఆన్సర్స్ తోటి మీ మెయిల్లోకి వెళ్ళిపోతుంది. ఈరోజు ఒకవేళ సిలబస్ కంప్లీట్ చేయకపోయినా సిలబస్ కంప్లీట్ చేసి మీరు రాసుకోవచ్చు. కొత్తగా జాయిన్ అవుతున్న అభ్యర్థులు కూడా 1 నుంచి 28 వరకు టెస్టులన్నీ కూడా విత్ సిలబస్తో అవైలబుల్ ఉంటాయి. దానికి అనుగుణంగా వాళ్ళ ప్రిపరేషన్ని వాళ్ళు కొనసాగించుకోవచ్చు. ఇది గ్రూప్ 2కి సంబంధించిన అంశము ఏపీపీఎస్సి. నెక్స్ట్ టెస్ట్ అనేది ఈ తారీఖు నాడు కండక్ట్ చేస్తాను. దానికి సంబంధించి సిలబస్ ఇక్కడ మీకు ఇచ్చాను, ఒకసారి చూసుకొని దానికి అనుగుణంగా ప్రిపేర్ అవ్వండి. ఇది గ్రూప్ 2కి సంబంధించి. గ్రూప్ 1 ఏపీపీఎస్సి. ఇక్కడ లాంగ్ టర్మ్లో అంటే 2021 నోటిఫికేషన్ని దృష్టిలో పెట్టుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఆ లాంగ్ టర్మ్లో వాళ్ళు ఏదైతే అప్రోచ్ ఉంటుందో దానికి అనుగుణంగా వాళ్ళు కంటిన్యూ చేయండి. ఇది 2021ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళ ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంకా కొత్తగా కొన్ని రకాలు డివిజనల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ అని ఒక కొత్త పోస్ట్ కూడా క్రియేట్ చేస్తున్నారు. ఒక ఫ్యూ డేస్ బిఫోర్ ఏపీ క్యాబినెట్లో నిర్ణయం కూడా తీసుకున్నట్టు మీరు చూశారు. అది మ్యాక్సిమం గ్రూప్ 1లోకి రావడానికి ఉన్నది అవకాశము. అట్లా పోస్టుల సంఖ్య కూడా బాగానే ఉంటుంది. కంగారు ఏమీ లేదు, వాళ్ళు ప్రిపరేషన్ని కొనసాగించుకోవచ్చు. గ్రూప్ 1కి లాంగ్ టర్మ్ అప్రోచ్ చాలా అవసరం. గ్రూప్ 2కి కానీ గ్రూప్ 1కి కానీ. ఆ కోణంలో గ్రూప్ 1 న్యూ 2021 దానికి వాళ్ళు ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు మెయిన్ ఇష్యూ వచ్చి ఈ గ్రూప్ 1 ఓల్డ్ నోటిఫికేషన్ ఏదైతే ఉందో అది. ఇక్కడ ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళు ఉన్నారు. ప్రిలిమ్స్ క్లియర్ కాలేదు వాళ్ళది. ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ ఇద్దరికీ కూడా డౌట్స్ వస్తున్నాయి. ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళ డౌట్ ఏమిటంటే, ఇది కోర్టులో కేసు ఉంది కదండి, 2011లో గ్రూప్ 1 లాగా ఇది జరిగినా అటు మళ్ళీ ఇటు తిరిగి హైకోర్టు నుంచి బయటకు వచ్చాక సుప్రీంకోర్టుకి వెళ్తుంది, ఇదంతా ప్రాసెస్ ఉంది, మళ్ళీ ఎగ్జామ్ కండక్ట్ చేయడానికి అవకాశాలు ఉన్నాయా, జరుగుతుందా అని వీళ్ళ డౌట్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. దానికి కూడా సమాధానం తెలుసుకోవాలి మనము. ఫస్ట్ ఇది ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళ డౌట్స్. మళ్ళీ ఎగ్జామ్ జరుగుతుందా, దాని పరిస్థితి ఏమిటి. ఇప్పుడు ప్రిలిమ్స్ క్లియర్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకి మెయిన్స్ అనేది నవంబర్లో ఉన్నది. అది పోస్ట్పోన్ అవుతూ నవంబర్ వరకు వచ్చింది. వీళ్ళకి వస్తున్న డౌటు, కోర్టులో కేసు ఉన్నది, ఆ కేసు పరిస్థితి ఏమవుతుంది, కోర్టులో కేసు పరిస్థితి ఏమవుతుంది. ఫస్ట్ది. సెకండ్, అసలు ఎగ్జామ్ జరుగుతుందా, ఇంత కష్టపడుతున్నాం జరుగుతుందా అన్నది సెకండ్ డౌట్. థర్డ్ వన్,
సెలవులు ఇప్పుడు కొంతమంది డిపార్ట్మెంట్లలో పనిచేస్తే పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంటు, ఇంకా ప్రైవేట్ జాబ్స్ చేస్తున్న వాళ్ళు, గ్రామ సచివాలయంలో జాబ్ చేస్తున్న వాళ్ళు ఇట్లా ఉన్నారు. సెలవులు పెట్టుకోవాలా అండి అని అడుగుతున్నారు. ఇది థర్డ్ డౌట్ ఇక్కడ వీళ్ళకి వస్తున్నది. ఇవన్నీ కూడా ఇప్పుడు పరిశీలన చేసుకుంటూ మన అప్రోచ్ ఏ విధంగా ఉంటుందో అది తెలియజేస్తాను. కోర్టులో కేసు ఉన్నది. ఫస్ట్ ఇటు నుంచి వద్దాము. ఇటు నుంచి వస్తే మిగిలినవన్నీ క్లారిటీ వస్తుంది. మెయిన్స్కి సంబంధించి కోర్టు కేసు ఉంది. అది సెప్టెంబర్ 17th అంటున్నారు. మరి అది ఎటు టర్న్ అవుతుందో ఎవరికీ తెలియదు. కోర్టు కేసు ఎటు వస్తుందో తెలియదు. దాని జడ్జిమెంట్ ఎట్లా ఉంటుందో కూడా ఎవరికీ తెలియదు. కోర్టులో ఉంది కాబట్టి దాని మీద ఎక్కువ మనం మాట్లాడటానికి కూడా అవకాశము లేదు. ప్రస్తుతము ఈ క్షణానికి సంబంధించి అయితే నవంబర్లో ఎగ్జామ్ అని అధికారికంగా సర్వీస్ కమిషన్ వాళ్ళు తెలియజేశారు. కాబట్టి నవంబర్లో మెయిన్స్ ఉంటుంది. దీనిని దృష్టిలో పెట్టుకునే మెయిన్స్ రాసే అభ్యర్థులు ప్రిపేర్ అవ్వటం మంచిది. కోర్టు కేసు వచ్చిన తర్వాత దాని జడ్జిమెంట్ ఏంటి, లేకపోతే ఇంకా ముందుకు వెళ్తున్నదా కేసు, దాని పర్యవసానం ఏంటనేది అప్పుడు చర్చించుకోవచ్చు. ఇప్పుడు విలువైన సమయాన్ని దీనిని ఆలోచించటం వలన నీకు ఎలాంటి ప్రయోజనం లేనప్పుడు దీన్ని ఆలోచించకు. ఫస్ట్ దీన్ని క్లారిటీ తీసేయి, దీన్ని ఎరేజ్ చేసేసాయి. కోర్టు కేసు గురించి ఇప్పుడే నీకు అనవసరం. ఎగ్జామ్ జరుగుతుందని మైండ్లో పెట్టుకో, దాని ప్రకారం వెళ్ళు. ఫస్ట్ పాయింట్. సో ఎగ్జామ్ జరుగుతుందా? 100% జరుగుతుందని ముందుకు వెళ్ళిపో. ఈ డౌట్ కూడా వెళ్ళిపోయింది. మరి సెలవులు పెట్టుకోవాలా ఎగ్జామ్ జరుగుతుందని చెప్తున్నప్పుడు? ఇక్కడ సమస్య అనేది ఎదురవుతున్నదండి. కోర్టు కేసు దాటిన తర్వాత కానీ మనకు కొంచెము మరికొంత స్పష్టత అనేది రాదు. కాకపోతే ఇప్పుడు జరుగుతుంది అని మనం అనుకుంటున్నాం కాబట్టి మనం మెయిన్స్ రాయాలి. దానికి సంబంధించి ప్రిపరేషన్ని కొనసాగించుకోవాలి. ఆల్రెడీ వాళ్ళు జాబ్స్ చేస్తున్నా కానీ ఖాళీ సమయంలో వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. కానీ ఫుల్ టైం కూర్చోవడానికి ఇట్లా 2 hours 3 hours జాబ్ చేస్తూ కూర్చోవడానికి వ్యత్యాసం ఉంటుంది. నా సూచన ఏమిటి అంటే మీకుండే సెలవులు, మీకుండే మీ పై అధికారుల నుంచి వచ్చే ప్రెషరు, వాటన్నిటిని దృష్టిలో పెట్టుకొని అక్కడ నిర్ణయం తీసుకోండి. అక్టోబర్ 1 నుంచి మాత్రము అక్టోబర్ 1 నుంచి సెలవులు తీసుకోవటానికి ప్రయత్నం చేయండి ఏదో ఒకటి. ఎందుకంటే నవంబర్ 1st వీక్ అంతా దాదాపు నవంబర్ 10, 15, 12 వరకు 15వ తారీఖు అనుకుంటా అప్పటి వరకు ఉన్నది ఎగ్జామ్. అంటే 45 రోజులు ఇక్కడ నీకు సమయం అవసరం పడుతుంది. సో 45 days ఇక్కడ నువ్వు సెలవులు తీసుకోవాలి. అదే ఇప్పటి నుంచి తీసుకుంటే అది ఇంకా ఎక్కువ అవుతుంది. మళ్ళీ డిపార్ట్మెంట్ నుంచి ఒత్తిడి ఉన్న వాళ్ళైతే అప్పటి నుంచి తీసుకుని, ఒత్తిడి లేని వాళ్ళైతే ఎప్పటి నుంచి కూడా తీసుకోవచ్చు, ప్రాబ్లం ఏమీ లేదు. కానీ బెటర్ ఏమిటంటే ఎగ్జామ్ జరుగుతుంది, ముందుకు వెళ్తున్నాం కాబట్టి అక్టోబర్ 1 నుంచి తీసుకోండి. ఆ మీన్ టైంలో సెప్టెంబర్లో ఏం జరుగుతుంది కోర్టు కేసుకి సంబంధించి పూర్తి సమాచారం కూడా మనకు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది సెలవులు పెట్టుకోవాలా వద్దా అన్నది వాళ్ళ సమస్య. నెక్స్ట్ ప్రిలిమ్స్ మళ్ళీ పెడతారా అంటే ఇదంతా కూడా కోర్టు మీద ఆధారపడి ఉంటుంది, కోర్టు యొక్క డెసిషన్ మీద ఆధారపడి ఉంటుందండి. సో దానికి సంబంధించి ఎట్టి నుంచి క్లారిటీ అనేది మనం ఇప్పుడే ఇవ్వకూడదు. మనం ఇచ్చినా కానీ అది తప్పు అవుతుంది, ఇవ్వకూడదు. కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు అవుట్కమ్ ఏమొస్తుందో దానికి అనుగుణంగా వెళ్ళాలి. హైకోర్టులో వస్తే మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్తుంది. ఇక అక్కడ దాని ప్రక్రియ అంతా జరుగుతూనే ఉంటుంది. ఇది నిరంతర ప్రక్రియ. అది అట్లా ఫైనల్గా సుప్రీంకోర్టు నుంచి అవుట్కమ్ వచ్చే వరకు కూడా ఏం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఏదో ఒక పార్టీ ఇటు పార్టీకి ఫేవర్కి వస్తే ఇటువైపు వెళ్తారు, ఇటు పార్టీ ఫేవర్కి వస్తే ఇటువైపు హయ్యర్ కోర్టుకి వెళ్ళే అవకాశం ఫండమెంటల్ రైట్గా అందరికీ ఉంది. కాబట్టి ఇది స్టెప్ బై స్టెప్ ముందుకు వెళ్ళేదే. అందుకే ఈ క్షణంలో కోర్టులో ఉంది కాబట్టి దాని మీద మనము ప్రిలిమ్స్ మళ్ళీ పెడతారా అనే దానికి ఏమీ చెప్పలేము. క్లియర్ అండి. ఎనీవే ఇక్కడ ఇచ్చే సూచన ఏమిటి అంటే ప్రిలిమ్స్ క్లియర్ కాని వాళ్ళు, మళ్ళీ జరుగుతుందా అనుకునే వాళ్ళు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. ముందు మంచి నోటిఫికేషన్ ఉంది, వెనకాల ఏమి జరిగినా కానీ దాని గురించి ఆలోచించక్కర్లే. జరిగితే బోనస్ తగిలింది అనుకోండి, లేకపోతే మీ కంటిన్యూషన్ మీరు ముందుకెళ్ళారనుకోండి. ఇక అట్లా అనుకొని వెళ్ళకపోతే ఇక చేసేది ఏమీ లేదు. నువ్వు ఈ సంవత్సరం కావాల్సిన గ్రూప్ 1 ఆఫీసర్ ఇంకొక సంవత్సరం లేట్ అయింది అవుతుంది, అంతకుమించి ఏమీ లేదు. ఇక్కడ అసలు గ్రూప్ 1 కాకుండా ఉండటం కన్నా ఒక 1 year తర్వాత అయినంత మాత్రాన పెద్ద వచ్చి నష్టం ఏమీ లేదు. సీనియారిటీలో కొంచెం తగ్గితే తగ్గింది. ఖాళీగా ఉండటం కన్నా
కొంచెం తగ్గినా పర్వాలేదు కదా. సో అట్లా ఏదో ఒక పాజిటివ్ యాటిట్యూడ్ తీసుకుని వెళ్ళాలి. అనవసరంగా ఆలోచనలతోటి టైం వేస్ట్ చేసుకోకండి. ఇది ఇక్కడ నేను మీకు ఇచ్చే ఒక స్పష్టత. సెలవులు మాత్రం అక్టోబర్ 1 నుంచి సిద్ధంగా ఉండండి. ఈ మీన్ టైంలో డైలీ 2 అవర్స్ చదువుతారో 3 అవర్స్ చదువుతారో సెప్టెంబర్ 5 నుంచి 31 వరకు మీకు అన్ని సబ్జెక్ట్స్ ఆల్రెడీ క్లాస్ ఇచ్చాను. మీరు ఇప్పటికే చాలా కంప్లీట్ చేసి ఉన్నారు. ఒకసారి పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసుకోండి. మళ్ళీ ఒకసారి కంప్లీట్ చేసుకోండి. అక్టోబర్ నుంచి మనము గ్రాండ్ టెస్ట్ అని ప్లాన్ చేసుకుంటాం. సో టెస్ట్ ఈ డేట్స్ నేను మీకు ఇచ్చాను. ఇవి డేట్స్ అండి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3, పేపర్ 4, పేపర్ 5. 3వ తారీఖు అక్టోబర్ 3, అక్టోబర్ 4, అక్టోబర్ 6, అక్టోబర్ 8, అక్టోబర్ 10, పేపర్ 5 అక్టోబర్ 10. మళ్ళీ అక్టోబర్ 12వ తారీఖు నాడు పేపర్ 5 అట్నుంచి వస్తాము సైన్స్ అండ్ టెక్నాలజీ. 14న పేపర్ 4, 16న పేపర్ 3, 18న పేపర్ 2, 20న పేపర్ 1. మళ్ళీ 22న పేపర్ 2కి పేపర్ 1కి వస్తాము. ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వెళ్ళటం వల్ల మీకు పాలిటీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషను, ఇంకా కాన్స్టిట్యూషనల్ లా, ఇండియన్ ఎకానమీ, హిస్టరీ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇవన్నీ ఇటు టచ్ అవుతాయి. మళ్ళీ ఇంకొకసారి టచ్ చేసుకుని ఇటు వచ్చేసరికల్లా ఒక ఎస్ఏ రైటింగ్ అంటే గతంలో ఉన్న నాలెడ్జ్ కన్నా నీకు ఇక్కడ పెరుగుతుంది. అందుకని ఈ కోణంలో ఇలా తీసుకొని వచ్చాను, నేను ఇట్లా తీసుకొని వచ్చాను. మళ్ళీ ఇక్కడ నుంచి ఇంత నాలెడ్జ్ నేర్చుకున్నావు కాబట్టి ఒకసారి రీటెస్టింగ్ అని ఇక్కడ జరుగుతుంది. అందుకని డేట్ మళ్ళీ వెంటనే ఇక్కడికి తీసుకొని వచ్చాను. ఇక్కడ ఏమైనా లూప్ హోల్స్ తగిలితే నీకు 20వ తారీఖున 21 కరెక్ట్ చేసుకుని 22 కల్లా మరి కాస్త సిద్ధపడతావు. సో 24, 26, 28, 30 కల్లా ఏమైనా లూప్ హోల్స్ ఉంటే అవి క్రాస్ చెక్ చేసుకోవడానికి ఎస్ఐ రైటింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో అవకాశం పెరుగుతుంది. మిగిలిన సబ్జెక్ట్స్ని కూడా ఇంకాస్త ఇంప్రూవ్ చేసుకుంటావు. 30 తర్వాత నీకు ఫస్ట్ పేపర్ అనేది ఎస్ఐ రైటింగ్కే వెళ్తావు, లాంగ్వేజెస్ని పక్కన పెడితే. సో దానికి అనుగుణంగా మొత్తం ఆలోచించి ఈ డేట్స్ నాడు మీకు 3 గ్రాండ్ టెస్ట్ అని ప్లాన్ చేశాను. సో ఈచ్ టెస్ట్కి నీకు తెలిసిందే. ఎస్ఏ రైటింగ్ పక్కన పెడితే ఎస్ఏ రైటింగ్ నీకు దాదాపు ఒక 3 సెక్షన్స్లో అవి రావటం జరుగుతుంది. మిగిలిన పేపర్లో ఈచ్ పేపర్లో 15 క్వశ్చన్స్ ఉంటుంది కదండి. సో 15 A or B అంటే నీకు దాదాపు 2 క్వశ్చన్స్ వస్తాయి పర్ యూనిట్. ఒక యూనిట్కి 2 క్వశ్చన్స్ వస్తాయి. ఒక పేపర్కి వచ్చేసరికల్లా 30 క్వశ్చన్స్ నీ చేతుల్లో ఉంటాయి. 30 క్వశ్చన్స్ వస్తాయండి. సో అట్లా ఒక గ్రాండ్ టెస్ట్కి వచ్చేసరికల్లా నీకు అరౌండ్ 120 క్వశ్చన్స్ని నువ్వు ఒక పూర్తి స్థాయిలోకి తీసుకురాగలుగుతావు. 3 సార్లు 3 టెస్టులు జరగటం వలన అరౌండ్ నీకు 360 క్వశ్చన్స్ పర్ఫెక్షన్ అనేది అందుబాటులోకి వస్తుంది. 360 ప్రశ్నలకి నువ్వు ఆన్సర్ రాసే స్థితిలోకి వెళ్తావు. ఇప్పుడు క్లియర్ అండి. ఇంత నాలెడ్జ్ వస్తుంది అంటే ఆన్ అన్ యావరేజ్ ఒక యూనిట్లో 6 నుంచి 8 క్వశ్చన్స్ మీద నీకు పూర్తి అవగాహన ఉంటుంది. యూనిట్లో నీకు ఇచ్చే సిలబస్ మీద 3 టెస్ట్ల ద్వారా నీకు 6 to 8 క్వశ్చన్స్, ఆల్రెడీ 6 క్వశ్చన్స్ రాస్తావు. ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 క్వశ్చన్స్ ఉన్నాయి ఒక యూనిట్కి. సో 6 ప్రశ్నలు నీ చేతిలో ఉన్నాయి. నువ్వు అక్కడ రాసేది ఎగ్జామ్ హాల్లో 3 అయినా కానీ నీకు 6 ప్రశ్నల మీద అవగాహన ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక యూనిట్లో 8 క్వశ్చన్లు నీ చేతుల్లో ఉంటే ఎగ్జామ్ గెలవకపోవటం అన్నది లేదు. దీంతోపాటు ఇప్పటికే నేను దాదాపు 50 ప్రశ్నల వరకు కరెంటు అప్డేటెడ్ ఇచ్చాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. కరెంట్ అప్డేట్స్ ఇస్తున్నాం. అసలు బయట మెటీరియల్స్ కూడా దొరకని సమయంలో కూడా క్లాసెస్ ఇస్తూ దానికి అప్డేట్స్కి మెటీరియల్ కూడా నేను అందజేస్తున్నాను. ఇవే కాకుండా ఇంకా సుమారు కరెక్ట్గా ఇంత నెంబర్ చెప్పను, సుమారు 100 ప్రశ్నల వరకు కరెంట్ రిలేటెడ్ మెటీరియల్ కూడా అందజేస్తాను. ప్రీవియస్ అన్నిటికి కూడా నేను మెటీరియల్ ఇచ్చాను. ఇప్పుడు కరెంట్ రిలేటెడ్వి కూడా మెటీరియల్ అందజేస్తాను. ఇవి కాంబినేషన్లో నువ్వు ఈ 3 గ్రాండ్ టెస్ట్ని అటెంప్ట్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. సో దానికని సెప్టెంబర్ 5 నుంచి అంటే ఈ రోజు నుంచి సెప్టెంబర్ 5 నుంచి 30 వరకు లేదా 31 వరకు నువ్వు ఎక్కడెక్కడ ఇంకేమేమి సబ్జెక్ట్ లూప్ హోల్స్ ఉన్నాయో ఒకసారి స్టడీ చేసుకుంటూ వెళ్ళు.
సో చేసుకొని సిద్ధంగా ఉండు. ఆన్సర్స్ రాసి నువ్వు స్కాన్ చేసి పంపిస్తూ ఉంటే కరెక్షన్ చేసి పంపిస్తూ ఉంటాను. సో అట్లా రాసి పంపిస్తున్న వాళ్ళు కూడా నేను ఫీడ్బ్యాక్ ఇచ్చి పంపిస్తున్నా అండి. ఇది నువ్వు వెళ్ళవలసిన రూట్. 2 ఎగ్జామ్ జరుగుతుందనే ముందుకు వెళ్ళండి. ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇట్లా ప్లాన్ చేసుకోండి. ఇవి కాకుండా ఎవ్రీ వీక్ మనం అక్టోబర్ వరకు మనం ఏదైతే టెస్ట్లని ప్లాన్ చేసుకున్నామో ఆ టెస్ట్ కూడా కంటిన్యూ అవుతాయి. ఇక్కడ నెక్స్ట్ టెస్ట్ అనేది మనం 12th నాడు కండక్ట్ చేసుకుంటాము. దానికి సంబంధించి సిలబస్ డిఎన్ఏ టెక్నాలజీకి సంబంధించి సైన్స్ అండ్ టెక్నాలజీలో యూజ్ అండ్ అప్లికేషన్స్లో నిబంధనలని సవరిస్తూ నియంత్రణ నిబంధనలు వచ్చినాయి 2019. ఈ నిబంధనలు డిఎన్ఏ రిలేటెడ్, ఈ బయోటెక్నాలజీ రిలేటెడ్ అంటే కాస్త ఇంపార్టెంట్. ఇది ఒకటి ఇంపార్టెంట్ మనకు. నెక్స్ట్ ఆత్మనిర్భర్ భారత్. ఇస్రో వరకు సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇప్పుడు నార్మల్గా చదివిన్నాం. ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్లో ఇస్రో రోల్ మారింది. ఇస్రో ఎలాంటి రోల్ ప్లే చేస్తుందన్నది ఇక్కడ సెకండ్ క్వశ్చన్గా మనము నెక్స్ట్ దాంట్లో చూస్తాం. నెక్స్ట్ డిఆర్డిఓ అని వాళ్ళు సిలబస్లోనే ఇచ్చారు. సిలబస్లోనే మీకు డిఆర్డిఓ ఇచ్చారు. ఇప్పుడు డిఆర్డిఓ 2.0 వచ్చిందండి. సో ఏంటి ఆ 2.0? అందులో ఉండే అంశాలు ఏంటి? కరెంట్ రిలేటెడ్ అప్డేట్స్. నెక్స్ట్ ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్. ఇది రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆర్బీఐ వాళ్ళు 2025 సంవత్సరానికి సంబంధించి, ఇప్పుడు 2020లో ఉన్నాం, 2025 సంవత్సరానికి సంబంధించి ఫైనాన్షియల్ ఎడ్యుకేషన్ మీద నేషనల్ స్ట్రాటజీ జాతీయ వ్యూహము అని వాళ్ళు ఒకటి రిపోర్ట్ చేశారు. అందులో ఉండే ముఖ్య అంశాలు కావాలి. నెక్స్ట్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, నేషనల్ ఎన్జిటి అంటారు. నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అన్నది భూగర్భ జలాలను వినియోగించుకోవటం మీద కొన్ని మార్గదర్శకాలని సూచించడం జరిగింది. సో దాన్ని ఒకసారి అలా లైట్గా టచ్ చేసి అనేది ఉంచాలి. ఎందుకంటే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఇచ్చింది కాబట్టి ఎన్విరాన్మెంట్ పరంగా కూడా అది ఎక్కువ హైలైట్ అవుతుంది. భూగర్భ జలాలు, ఎన్విరాన్మెంట్ అంటే సాధారణంగా గాలి కాలుష్యం, వాయు కాలుష్యము, నీటి కాలుష్యము ఇంతవరకే ఉంటాం, కానీ ఈ గ్రౌండ్ లెవెల్లో గ్రౌండ్ వాటర్ని గురించి పట్టించుకోము. అండ్ ఈ దీని రిలేటెడ్ ఎన్విరాన్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎన్జిటి రోల్ అన్నది కీ ఏరియా అని మీ అందరికీ చెప్పక్కర్లేదు ప్రత్యేకించి. సో ఎన్జిటి మార్గదర్శకాల్లో ఏవో కొన్ని పాయింట్లు ఉంటాయి. ఆ పాయింట్స్ని పట్టుకుంటే ఎగ్జామ్లో క్లియర్గా ఇవ్వగలుగుతాం. సో దీనికి నేను మెటీరియల్ పీడిఎఫ్ చేసి ఒక 2-3 రోజుల్లో నేను మీకు అప్లోడ్ చేస్తాను. దాన్ని కూడా స్టడీ చేయండి. లాస్ట్ క్లాస్కి సంబంధించి నేను మెటీరియల్ అంతా కూడా అప్లోడ్ చేయటం జరిగింది పీడిఎఫ్ ఫార్మాట్లో. కొన్ని క్లాసెస్ సాధ్యమైనంత వరకు అందజేస్తున్నాను. ఒకసారి స్టడీ చేసి మీరు కూడా టెస్ట్ గ్రూప్ 1కి 9th టెస్ట్ అనుకుంటే దాన్ని ఇచ్చాను. యూజర్ నేమ్ పాస్వర్డ్ తోటి టెస్ట్ అటెంప్ట్ చేసి రిజిస్టర్ అయిన అభ్యర్థులు నేను అక్కడ నెంబర్కి వాట్సాప్ చేయండి, కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ పంపిస్తా. సో ఇట్లా ఈ టెస్ట్లు, కరెంట్ రిలేటెడ్ మెటీరియల్స్, ఇంకా కరెంట్ రిలేటెడ్ అంశాలు అవన్నీ నీకు నవంబర్ ఎగ్జామ్కి వెళ్ళే వరకు కూడా అందుబాటులోకి వస్తాయి. దాంతోపాటు ఈ గ్రాండ్ టెస్ట్ ప్రోగ్రామ్ ఏదైతే ఉంటుందో దీన్ని మిస్ కాకుండా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ చేసుకుంటూ వెళ్ళు. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు, ఒక్కరోజు కూడా కాంప్రమైజ్ అవ్వద్దు. ఏదైతే పాయింట్ పెట్టుకున్నావో అదే పాయింట్లోకి వెళ్ళు. ఖచ్చితంగా గ్రూప్ 1 క్లియర్ అయి బయటకు వస్తాం. దాదాపు 400 ప్రశ్నలు ఒక నెలలో నీకు పట్టు వచ్చిందంటే అది సాధారణ ఇష్యూ కాదండి. నీకు అక్కడ ఉండే ప్రశ్న అన్నది అర్థం కానంత ఏముండదు. అక్కడ ఈజీగా పట్టులోకి వెళ్ళిపోతావు. సో సాధించడానికి ఎక్కువ స్కోప్ ఉన్నది. మిస్ చేసుకోకండి. అదే పర్ఫెక్ట్ ప్లాన్లోకి వెళ్ళండి. సో ఇది నేను ఈ వారం ఇక్కడ నేను మీకు కమ్యూనికేట్ చేస్తున్నా. గ్రూప్ 1 వాళ్ళకి ఎక్కువ ఈ క్లాస్లో ఇంపార్టెన్స్ ఇవ్వటం జరిగింది. వాళ్ళకి మెయిన్స్ ఎగ్జామ్ దగ్గరలో ఉంది కాబట్టి గ్రూప్ 2కి సంబంధించి నెక్స్ట్ క్లాస్లో పూర్తి వివరణ ఇస్తా. అయితే ఇక్కడ కొంతమంది ఇప్పుడు ఈ జరుగుతున్న మెయిన్స్కి అడుగుతున్నారు క్లాసులు. ఇప్పుడు జరుగుతున్న మెయిన్స్కి అయితే ఇవ్వట్లేదండి. కొత్త బ్యాచెస్ని ఏమీ తీసుకోవటం లేదు. లాంగ్ టర్మ్కి అయితే ఉన్నది, మనం ఏదైతే ఇచ్చామో లాంగ్ టర్మ్ బ్యాచ్కి అయితే మెయిన్స్ గ్రూప్ 1 నడుస్తున్నది, దానికి అడ్మిషన్స్ ఉన్నాయి. కానీ ఈ మెయిన్స్ నవంబర్ దానికి ఇవ్వట్లేదు. దీనికి గల కారణం కూడా ఏమిటి అంటే ఇప్పుడు వాళ్ళు వస్తే అసలు ఏం చదివారో, వాళ్ళ దగ్గర ఎంతవరకు సబ్జెక్ట్ ఉంది ఏమీ తెలియదు వాళ్ళకి. ఇప్పుడు మనం ఇచ్చే ఏవైతే మెటీరియల్ ఉంటుందో అది సరిగ్గా వాళ్ళు కమ్యూనికేట్ చేసుకునే స్థితిలో ఉండరు. నేను నా తరపు నుంచి పూర్తి స్థాయిలో జస్టిస్ చేయలేని పరిస్థితి వాళ్ళకి. సో అనవసరంగా వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసుకోవటం తప్పితే చేరుతూ ఉంటున్నారు పాపం. కానీ వాళ్ళ దగ్గర ఫీజులు వసూలు చేసుకోవటం తప్పితే అండి
వాళ్ళకి నేను న్యాయం చేయలేనప్పుడు ఈ తప్పు అవుతుంది నా ఇథికల్గా నేను ఆలోచించుకుంటే. అందుకని నవంబర్ బ్యాచ్కి దీనికైతే తీసుకోవటం లేదు. ఈ కొత్త దానికైతే నడుస్తున్నాయి. సో వాళ్ళు దానికి జాయిన్ అవ్వచ్చు. సరే, అది పక్కన పెడితే ఈ మెయిన్స్కి వెళ్ళే వాళ్ళు మన అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో ఈ ఫార్మేట్లోకి వెళ్ళండి. సో అవసరం ఉన్న చోట వీటికి కూడా మనం క్వశ్చన్స్ ఇస్తాం కాబట్టి ఆన్సర్స్ కూడా దాదాపు ఒక 200-300 మళ్ళీ ఫ్రేమ్ చేసి మీకు ఇస్తాను. మీరు మాత్రం చెయ్యండి అండి. సో నెక్స్ట్ క్లాస్లో మళ్ళీ మీట్ అవుతాను ఇంకొక టాపిక్ తీసుకొని. మళ్ళీ ఒకసారి అందరికీ, ప్రతి టీచర్కి కూడా టీచర్స్ డే శుభాభినందనలు. సో ప్రతి విద్యార్థి కూడా చక్కగా ఉన్నత శిఖరాలు చేరుకోవాలని దేవుని ప్రార్థిస్తున్నాను. సో దేవుడి ఆశీస్సులు మీకు ఎప్పుడు ఉంటాయి. గాడ్ బ్లెస్ యూ. గుడ్ లక్.